సాగునీరు అందకపోవడంతో పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఆ పంటల్ని పశువుల మేతకు ఉపయోగిస్తున్నారు రైతులు. అసలు నిజామాబాద్ జిల్లాలో సాగునీటి కష్టాలు ఎట్లా ఉన్నాయి, ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. నిజామాబాద్ జిల్లాలో సాగునీటి కష్టాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. యాసంగి పంటలు మరో 20-25 రోజుల్లో చేతికొచ్చేటువంటి యాసంగి పంటలు ప్రస్తుతం ఎండిపోయినటువంటి దశలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల మెజార్టీ ప్రాంతాల్లో ఇట్లాంటి సమస్య ఉంది. గతంలో మంచిప మాసాన్ని ప్రాజెక్టు నిర్మించి దాని ద్వారా సాగునీరు అందిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు గతంలో వైఫల్యాలు చెందిన ఇంకా ప్రాజెక్టు ప్రారంభ దశలోనే ఉంది, నిర్మాణ పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. ఇక దానికి తోడు బర్దీపూర్ లిఫ్ట్ ద్వారా ఈ ప్రాంతానికి నీరు అందిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు పైప్ లైన్ వేసి వదిలేసినాయి. దీంతో రైతులు ఇంకా బోరుబావులపైన ఆధారపడ్డారు. సమీపంలో ఉన్నటువంటి రామడుగు ప్రాజెక్టు నుంచి కూడా పూర్తి స్థాయిలో రైతులకు నీరు అందేటువంటి పరిస్థితి లేదు. రామడుగు ప్రాజెక్టును కొంత ఆధునీకరించి పైప్ లైన్ ద్వారా ఈ ప్రాంతానికి నీరు అందిస్తే కొంత ఉపయోగపడుతున్నటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. పలు గ్రామాల రైతులు మనకు అందుబాటులో ఉన్నారు, వీటితో మాట్లాడడం. అసలు ఈ పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి, ఎండిపోయినటువంటి పంటల్ని పశువుల మేతకు ఎందుకు ఉపయోగిస్తున్నారు మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం కూడా మనం చేద్దాం. అన్న చెప్పండి, ఏంటి పంటలన్నీ ఎండిపోయినాయి? 20-25 రోజులు నీరు అందుతే రైతులందరూ సంతోషంగా కోసుకునే దశలో భూగర్భ జలాలు అడుగంటడం వల్ల ఇవాళ ఇట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి ముఖ్య కారణం మా నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్లో డిస్పెల్ మండలంలో కాలువలు కానీ ఈ సాగునీటి సౌకర్యం లేక, ప్రాజెక్టులు కానీ లేక ఇట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. సుమారు నేనే మొన్న ఒక 1 month బిఫోర్ 1000 ఫీట్లు వేసాను నా బోరు, చుక్క నీళ్ళు రాలేవు. 3 నుంచి 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను. దీనివల్ల ఆర్థికంగా ఒక కుటుంబం చిన్న భిన్నం అయిపోతుంది. దీనికి శాశ్వత పరిష్కారం మేము ఏమంటున్నామంటే, నాకు ఇప్పుడు 35-36 సంవత్సరాలు ఉన్నాయి, నేను 20 ఏళ్ల నుంచి చూస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ డిచ్పేల మండలంలో చాలా గ్రామాలకు సాగునీరు అందడం లేదు. మా అందరి డిమాండ్ రామడు ప్రాజెక్ట్ నుండి నీళ్లు మా గ్రామాలకు చెరువులకు నింపాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది తక్కువ డిస్టెన్స్, 7 నుంచి 8 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది కాబట్టి తక్కువ బడ్జెట్తో అయిపోతామని మా యొక్క ఆశ. దీన్ని నెరవేర్చాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్న, ఏది పంటలు ఎండిపోయినా ఏం చేస్తున్నారు? ఎండిపోయిన పంటల్ని ఏం చేస్తున్నామన్నా, గొర్రెలకో బర్రెలకో వేసుకుంటున్నాం. అస్సలు వచ్చే టైంలకే ఇట్లా అయిపోయింది, చాలా బాధాకరంగా అయింది. ఎందుకంటే కేజీలు ద్వారా పెట్టుబడి పెట్టుకున్నాం, మందులు పెట్టుకున్నాము, కూలీ వాళ్ళకు, వరి నాటిన వాళ్ళకు పెట్టుకున్నాము. ఇవన్నిటికీ చాలా లాస్ అయిపోతున్నాము. చాలా మంది ఏడుసుడు వల్ల కొంచెం మంది బయట దేశాలకు దారి పడుతున్నారు. ఇప్పుడు మాకు ఎండిపోయిన దానికి కూడా కొంచెం ప్రభుత్వం చూడాలా, ఈ మా పరిష్కారం కూడా చూపెట్టాలి. ఎందుకంటే డ్యామ్ దగ్గరలోనే ఉన్నది, అది తొందరగా చర్యలు తీసి మాకు ఏదైనా పరిష్కారం చూపెడితే అందరూ బాగుండే పొజిషన్లో ఉంటాం. కాబట్టి గవర్నమెంట్కు మా విన్నపి ఏంటంటే కొంచెం మాకు పరిష్కారం చూపెట్టాలని ఆశపడుతున్నాం. మాట్లాడదాం. ఇంకో రైతు కూడా ఉన్నాడు. ఏంది పంటలు ఎండిపోతున్నాయి, పశువులకు మేతకి ఇస్తున్నామని రైతు చెప్తున్నాడు. ఏంది అసలు ఏ గ్రామాల్లో ఈ సమస్య ఉంది, ఎందుకు ఈ సిచ్యువేషన్? చాలా మంది కూడా సొంత వ్యవసాయంతో పాటు కౌలుకు తీసుకున్నాం. ఎందుకంటే ఏదో ఆశపడి 500 బోనస్ ఇస్తాడు రైతుకు, ఇంతకుముందు ఇచ్చిరు అని చెప్పేసి. అంటే దొడ్డు రకానికి సన్నం రకానికి వేరియేషన్ చూస్తున్నా, దొడ్డు రకం అనేది ఒక 20 రోజుల పంట ముందు వస్తుంది, కానీ దానికి కాదని, దానికి ఎందుకంటే రైతు మనకు భద్రత ఇస్తలేడని చెప్పేసి సన్నపట్లు వేసుకున్నాం. సన్నపట్లు వేస్తే ఏమైంది పరిస్థితి, భూగర్భ జలం అందక నీళ్లు మాకు పండక మొత్తం పంట కూడా ఎండిపోయింది. కాబట్టి దయచేసి 2 చేతుల విసిక్ ద్వారా ఒకటే కోరుకుంటాం, మాకు ఖచ్చితంగా ఈ పంట పోయింది, మేము ఇప్పటికే బాధపడుతున్నాం అన్న రైతన్న చెప్పినట్టు మాకు ఈ ఎండిపోయిన పంటలకు కూడా ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పెట్టి ఒక పరిశీలన చేసేసి కనీసం ఎకరానికి ఒక 25,000 ఓ 15,000 కనీసం ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం కూడా అందించాలని చెప్పేసి ఈ విషయం ద్వారా తెలియజేస్తున్నాం మేము. సో ఇట్లా రైతులు చెప్తున్నారు, పంటలు భూగర్భ జలాలు ఎండిపోవడము, విద్యుత్ కోతలు, రకరకాల సమస్యలతో ఈ ప్రాంతంలో పంటలను ఎండిపోతున్నాయని చెప్తున్నారు. యాసంగి పంట చేతికొచ్చేటువంటి ఈ క్రమంలో సాగునీరు అందక పంటలను ఎండిపోవడంతో ఇట్లా పశువుల మేత కోసం పంటల్ని వదిలేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు రూరల్ ప్రాంతంలో కనిపిస్తుంది. చూద్దాం, ఇంకా ముందు కూడా చాలా గ్రామాల్లో ఇట్లాంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఆ రైతులు కూడా ఏం చెప్తారు, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటిది తెలుసుకునే ఒక ప్రయత్నం కూడా మనం చేద్దాం. నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఎండిపోతున్నటువంటి పంటల్ని ఉదయం నుంచి కూడా మనం పరిశీలిస్తున్నాం. చాలామంది రైతులతో మాట్లాడుతున్నాం. ఆయా గ్రామాల్లో సమస్య ఉన్నటువంటి గ్రామాల్లో కూడా మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. రైతులు ఏం చెప్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటిది, ప్రధానంగా పంటలు చేతికొచ్చేటువంటి ఈ దశలో సాగునీరు అందకపోవడంతో పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయని చెప్తున్నారు. కాగా ఎన్ని సంవత్సరాలుగా మీరు వ్యవసాయం చేస్తారు? మేము 50 సంవత్సరాల దాకా మాకు చేస్తున్నాం. అప్పటి నుంచి అప్పుడు 10 సంవత్సరాల కింద ఎట్లా అయిపోయిందంటే, మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం ఒక్క మడిసిగా ఉండేటట్లేదు, నీళ్ళే లేవు, ఏడికించి వండుతాయి. అది వ్యవసాయం అంటే ముందు నుంచి కూడా నీటి సమస్య ఉందా ఈ ప్రాంతంలో? ఎప్పటి నుంచో ఉంది, చాలా రోజుల నుంచి.
వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు చేసిన లేరు కదా. బోర్ బాల్ కూడా అసలు దెబ్బ తినేసినాయి కదా, ఎండిపోతున్నాయి కదా, అవి కూడా బంద్ అయిపోయినాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి పంట ఏదైతే ఎండిపోయిన పంట కనిపిస్తుంది ఈ రైతుది మాట్లాడదాం. ఈ రైతు ఎన్ని ఎకరాలు సాగు చేసిండు, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఎట్లా దీనికి పరిష్కారం ఏంటిది ఆయన అడుగుదాం. అన్న చెప్పండి, ఎన్ని ఎకరాలు సాగు చేసిండు? 4 ఎకరాలన్నర వేసినాం. పోయిన సంవత్సరం కొద్దిగా వాటర్ ఉండే, గ్రౌండ్ వాటర్ కొంచెం ఉండే, కొంచెం పండింది ఇది. ఈసారి మొత్తం గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. లాస్ట్ స్టేజ్ సార్, లాస్ట్ స్టేజ్ వచ్చేస్టలకి ఒక 2-3 తల్లు అయితే అయిపోతుండేది. 4.5 ఎకరాలు సార్, 1,00,000 ఖర్చు వచ్చేసింది దీనికి వచ్చేసి. ఇక లాస్ట్ మూమెంట్లో అయిపోయేటలకి ఇప్పుడు ఇది ఎండిపోతే గోజాసో తినలేదు సార్. ఇది గోజాసో తినకుండా అయిపోయింది. ఇది ఏది మొత్తం అడగంటిపోయింది సార్. మొత్తం బోర్లు ఖాళీ మోటార్లే తిరుగుతున్నాయి, ఏది తిరుగుతలేదు సార్. ఇక బంద్ చేసుకున్నాం, ఇక సాలించుకున్నాం సపడాగా. ఏం చేయమంటారు సార్, లాస్ట్ మూమెంట్ ఇది అయిపోయింది సార్. ఇక నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ పరిధిలోని చాలా గ్రామాలు, దాదాపు మెజారిటీ గ్రామాల్లో కూడా ఇట్లా పంటలు ఎండిపోతున్నటువంటి పంటల్ని కాపాడుకునేందుకు అవసరమైతే వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సాగునీరు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న పంటను కూడా కాపాడుకునేందుకు ఇట్లా వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి పంటలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రాజు ఉన్నాడు, రైతు రాజు ఉన్నాడు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి రాజు, మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? 5 ఎకరాలు సార్. నాది ఒక 3 ఎకరాలు ఉంటుంది, వేరే వాళ్ళది ఒక 2 ఎకరాలు బటాయి చేస్తారు సార్. నాది కూడా ఒక ఎకరం గురించి నేను ఏదో పాటు పడుతున్నా. మిగతా 4 ఎకరాలు మొత్తం క్లోజ్ ఎండిపోయింది సార్. ఇది ఒక ఎకరం ఆల్రెడీ గోదాలు మేస్తున్నాయి, గొర్రెలకు మేస్తున్నాయి. మిగతా ఒక ఎకరం గురించి అన్న ఇప్పుడు ఎకరమే వాడుతుంది. ఆ ఎకరం కూడా ట్యాంకర్ తోనే ఇబ్బంది పడుతున్నాము. సాధారణంగా వరి పొలాలు అంటే మనం చూస్తుంటాం ఎప్పుడు నీటితో నిండి ఉంటాయి, కానీ మీరు ఇట్లా వాటర్ ట్యాంకులతో నీరు ఇస్తున్నారు అంటే సరిపోతుంది, మొక్కకు సరిపోతుంది? ఎంతైనా తక్కువనే కదా సార్. ఎంతైనా అంటే మీది అన్న కొద్దిగా కింది తర్ర అయినా కానీ మీది గుంజ అన్న కొద్దిగా బలు పడుతుంది అని దాని ఆశతోని మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. కానీ దానికి కూడా సరిపోతలేదు సార్. రోజు ఎన్ని ట్యాంకుల ద్వారా నీరు ఇస్తున్నారు? మేము డైలీ 4-5 అంతగానే. ఎందుకంటే అక్కడ కూడా వాటర్ ఎంత పడుతుంది? ఒక ట్యాంకర్ వాటర్ ఎంత పడుతుంది మనకి? అంటే ట్యాంకర్కి ఆల్రెడీ మనం రెంట్కి మాట్లాడుకున్నాం సార్. వాళ్ళు మంత్లీ 10,000 దాకా అడిగారు. 7-8 వేలకు అట్లా చేసి తీసుకొస్తాం సార్. మళ్ళీ ట్రాక్టర్ మాకు ట్రాక్టర్ కూడా లేదు సార్. దానికో ఇప్పుడు డైలీ దానికి మంత్లీకి అంటే దానికో 10,000 డీజిల్ డైలీ డీజిల్ అదనపు ఖర్చే మీకు? అదనపు ఖర్చే మాకు ఎక్కడ మనకు లేదు కదా సార్. ఏది ఇట్లా మీరు అదనపు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకుల ద్వారా నీరు అందించిన పంట చేతికి అంటే మీరు అనుకున్నటువంటి దిగుబడి కావచ్చు, లేదా పంట చేతికి వచ్చే పరిస్థితి ఉంటుంది? ప్రయత్నం రైతు అయితే ప్రయత్నం చేయాలి కదా సార్. అది వస్తుందా రాదు తెలియదు, కానీ మనం ప్రయత్నం చేస్తే ఏదన్నా అట్లా నీసే పెడితే కలకల అనిపిస్తుంది సార్. ఆల్రెడీ గొల్కంగింది, ఏమాత్రం గుండె వెళ్ళినా కానీ మన కాడికాడికైనా కానీ అదొక మనకు మీ పరిస్థితేనా, మీ ప్రాంతంలో రైతుల పరిస్థితి? ప్రస్తుతానికి అయితే నా పరిస్థితి బాగా ఇబ్బంది ఉన్నది, కానీ వేరే వాళ్ళ కూడా ఉన్నది. కానీ మనదైతే ఆల్రెడీ 5 ఎకరాలు మొత్తం క్లోజ్ అయిపోయింది కాబట్టి మనం ఏదో మాకు సాధారణ మనం తిప్పలబడుతున్నాం సార్. మాట్లాడదాం, ఇంకో రైతు కూడా ఉన్నాడు. అన్నారండి, ఏంది పంట పొలాలు ఎండిపోతున్నాయి, ఇట్లా వాటర్ ట్యాంకర్లు పెట్టారు మీ ఊర్లలో, ఏంది ఇది సిచ్యువేషన్ ఏంది? మా ఇందల్వాయి మండలం చాలా ఇబ్బందికరంగా ఉంది. గత ప్రభుత్వాలకు చాలా మేము విన్నవించుకోవడం జరిగింది. మా ఇంతకుముందు ఎమ్మెల్యే కూడా పోయిన ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ధర్నాలు చేయడం జరిగింది. మాకు ఇక్కడ దగ్గర రామేశ్వరం ప్రాజెక్ట్ ఉంటుంది, అక్కడ నుంచి మేము వాటర్ పైప్ లైన్ ద్వారా ఇక్కడ తీసుకోవడానికి కూడా ఇంతకుముందు చెప్పి తీసుకొస్తాం అధ్యస్తామని. అట్లాగే మిషన్ ప్రగత పేరు పెట్టి చాలా కోట్లు వ్యయాన్ని ఖర్చు చేసి వృధాగా పట్టే పైప్ లైన్లు వేసి వదిలేసిరు. ఇప్పటి వరకు ఒక ఎక్కువ వాటర్ వచ్చింది లేదు మా ఇక్కడ చుట్టుపక్కల మా ఇందల్వాయి మండల్ కానీ రూరల్లో సంబంధించి డిచ్పల్లి ధర్మానం కింద ఎక్కడైతే ల్యాండ్స్ ఇక్కడ మన దర్పల్లి వరకు ఇక్కడ ఉన్నాయో అక్కడ వరకు పూర్తిగా ఎండాకాలం వచ్చిందంటే చాలు, అంటే నమ్ముకున్న బోర్డు అంటే ఎక్కువ వాటర్ వచ్చేస్తాయి తర్వాత. ఎందుకంటే పైన వాటర్ సోర్సెస్ లేక ఇప్పుడు ఎకరాలు ఎండిపోతుంది కాబట్టి ట్యాంకర్ తోటి అసాధ్యము. ఈ చాలా రైతు పెద్ద ఎత్తున బడన్ పడుతుంది, ఎందుకంటే చాలా డబ్బుల పరంగా ఇబ్బంది అవుతుంది. తమ పంటలు చేతికొచ్చేటువంటి క్రమంలో సాగునీరు అందక పంటలు ఎండిపోయి తాము తీవ్రంగా నష్టపోయాము, పంట నష్టపరిహారం కూడా చెల్లించాలనే విషయం చెప్తున్నారు. మరోసారి ఇట్లాంటి వచ్చే సంవత్సరమైనా ఇట్లాంటి సమస్య ఉత్పన్నం కాకుండా పరిష్కార మార్గాలను ఇప్పటి నుంచే వెతకాలనేటువంటి విషయాన్ని కూడా రైతులు చెప్తున్నారు. సో ఏది ఏమైనా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పంటలు భూగర్భ జలాలు అడగంటిపోవడము, బోర్లు ఎత్తేయడంతో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలనేటువంటి డిమాండ్ను జిల్లా యంత్రాంగం, జిల్లా రైతులు పక్షాన వారంతా కూడా కోరుతున్నారు. తమను ఆదుకోవాలి, తమకు పంట నష్ట పరిహారం ఇవ్వాలనే డిమాండ్ని నిజామాబాద్ జిల్లా రైతులు వ్యక్తపరుస్తున్నారు. ఇది ఓవరాల్గా నిజామాబాద్ జిల్లాలో ఎండిపోతున్నటువంటి పంటలకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.